హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ త్రిమిథోర్. నేను మీ సందు. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మనమైతే పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకి ఏ విధంగా వీళ్ళైతే మనల్ని రిక్రూట్ చేసుకుంటున్నారు అనేసి చాలా మందికి అయితే డౌట్ ఉండొచ్చు. సో మీ యొక్క డౌట్ క్లారిఫై చేయడానికి నేనైతే ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది. సో మనకి ఏ విధంగా వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు, ఆన్ ద వాట్ ఆర్ ద బేసిస్ అనేసి మనమైతే ఇప్పుడైతే ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం గైస్. ఏంటంటే వీళ్ళు పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకైతే ఏ విధంగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారంటే, మనకి ఏదైతే 10th మార్క్స్ ఉంటాయో ఆ 10th మార్క్స్ అండ్ గ్రేడ్ కావచ్చు, మార్క్స్ కావచ్చు, పాయింట్స్ కావచ్చు, ఇవి ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళనైతే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. అండ్ ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకైతే 2020 అండ్ 21 బ్యాచ్కి అయితే వాళ్ళకైతే అందరికీ ఇది కరోనా పాస్ అవ్వడం వల్ల వాళ్ళకైతే రిక్రూట్మెంట్స్ అనేవి ఎక్కువ, అంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట వాళ్ళకి రావడానికి. సో ఏందంటే వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మనము ఏ స్టేట్‌లో పెడితే మనకొస్తది అండ్ ఎక్కడ మనకి తక్కువ కట్ ఆఫ్ ఉంది అనేసి నేనైతే చెప్పబోతున్నాను ఇవాళ వీడియోలో. మనం కట్ ఆఫ్ ఏ విధంగా చూసుకోవాలి అనేసి చాలా మందికైతే డౌట్ ఉండొచ్చు. సో మనం కట్ ఆఫ్ ఏ విధంగా చూసుకోవాలంటే లాస్ట్ ఇయర్ ఏదైతే లాస్ట్ ఇయర్ మెరిట్ లిస్ట్ ఉందో దాన్ని మనం డౌన్‌లోడ్ చేసుకోవాలనమాట. లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి ఉంటాయి కదా! వాటి ప్రకారంగా మనం అంచనా యేసుకొని అక్కడైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయొచ్చనమాట. అక్కడ అప్లై చేసుకుంటే రావడానికి ఛాన్సెస్ ఉంటది. ఇంకా చాలామందైతే నాకు కామెంట్ చేస్తున్నారు. సో నేనక్కడ రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో మీరేందంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయడానికి ట్రై చేయండి. ఫాలో అవ్వాల్సిన ఏమి అవసరం లేదు. డైరెక్ట్ నాకు మీ యొక్క మీ యొక్క డౌట్స్‌ని మెసేజ్ ద్వారా నాకు పెడితే నేనైతే 100% రిప్లై అయితే ఇస్తాను. ఏంటంటే యూట్యూబ్‌లో మనము కొంచెం చాలా కష్టమైతుందనమాట. రిప్లై ఇవ్వడానికి చాలా వరకు మనకైతే కామెంట్స్ రావడం జరుగుతుంది. అన్నిటికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో మీరైతే ట్రై చేయండి ఇన్‌స్టాలో మెసేజ్ చేయడానికి. సో నేను అక్కడి నుంచి అయితే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఏందంటే ఇప్పుడు ఈ గ్రేడ్స్ కావచ్చు, మార్క్స్ కావచ్చు, అండ్ ఈ గ్రేడ్ అండ్ మార్క్స్ ఉంటే సరిపోదు గాయ్స్. అండ్ మనకైతే ఏజ్ లిమిట్, అంటే ఏజ్ కూడా చూస్తున్నారనమాట. ఏజ్ వచ్చేసి మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10/10 ఉంటే నాకు ఏజ్ వచ్చేసి 23, 24 ఉంటే నాకైతే 100% జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ ఇప్పుడు నాకు 10/10 నుండి నాకు 18 ఇయర్స్ అట్లా ఉంటే ఏంటంటే నాకన్నా కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు పెడితే వాళ్ళకైతే రావడానికి ఛాన్సెస్ అన్నమాట. అండ్ ఏందంటే దీంట్లో ఏ విధంగా తీసుకుంటారంటే, మనం ఇప్పుడు ఏదైతే మార్క్స్ ఉన్నాయో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. ఏందంటే నా పేరు సందీప్ అండ్ ఇంకోడు సాగర్ అనమాట. మేమిద్దరం ఉంటాం. సో నాకేందంటే నాకు 10/10 ఉన్నాయి. ప్లస్ ఏందంటే నా ఏజ్ వచ్చేసి 18 అనుకోండి. అండ్ నా ఫ్రెండ్ సాగర్ ఏజ్ వచ్చేసి 22 అనుకోండి. సో ఏంటంటే వానికి 10/10 నాకు 10/10 ఉంది. సో అక్కడ ఒకటే పోస్ట్ ఉంది. సో ఏందంటే ఇప్పుడు ప్రిఫరెన్స్ ఎవరికిస్తారంటే ఏజ్ ఎవరికి ఎక్కువ ఉంటదో వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనమాట. ఇప్పుడేందంటే నా ఏజ్ 18, సో సాగర్ ఏజ్ 22. సో సాగర్‌కి రావడానికి ఛాన్సెస్ అనమాట. ఈ విధంగా అయితే చూస్తారనమాట. అండ్ అదే విధంగా మనం అప్లై చేసేటప్పుడు ఏందంటే, మనం ఏ కేటగిరీ అనేసి మనం చూసుకొని అక్కడ ఏ కేటగిరీలో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏపీలో అనుకోండి, ఏపీ లేదా టీఎస్‌లో అనుకోండి తెలంగాణలో. ఇప్పుడు ఎస్సీ అయినా ఎస్సీ గావచ్చు, ఓబీసీ గావచ్చు, ఎస్టీ గావచ్చు, ఎవరైనా సరే ఏందంటే మన పోస్టులు ఎక్కువ ఉన్నాయి అనేసి మనమైతే అది ఫస్ట్ చూసుకొని దాని ద్వారా మనము అప్లై చేసుకుంటే మనకైతే రావడానికి ఛాన్సెస్ అన్నమాట. సో ఇప్పుడు ఎస్సీ వాళ్ళకి ఇక్కడ తెలంగాణలో ఒక 100 జాబ్స్ ఉన్నాయనుకోండి. సో మనకి ఏపీలో ఒక 300 300 ఇచ్చారనుకోండి. సో ఏందంటే మనము ఏపీని చూజ్ చేసుకోవాలన్నమాట. ఏపీని చూజ్ చేసుకుంటే ఏంటంటే మనకి రావడానికి ఎక్కువ ఛాన్సెస్. అక్కడ పెట్టుకుంటే రావడానికి, ఎందుకంటే అక్కడ ఎక్కువ పోస్టులున్నాయి కాబట్టి అక్కడ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ విధంగా మనమైతే అప్లై చేసుకుంటే మనకైతే వచ్చే ఛాన్సెస్ ఎక్కువన్నమాట. అండ్ ఇదైతే వీళ్ళైతే తీసుకునేదేందంటే మనకు ఏజ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్క్స్ అన్నమాట. ఈ రెండైతే చూస్తున్నారు. సో ఏందంటే మీరు ఏ ఇయర్‌లో పాస్ అయ్యారో అదంతా ఏం చూసుకోరు అన్నమాట. మనకైతే డైరెక్ట్ వీళ్ళొచ్చేసి ఈ విధంగా అయితే చూస్తున్నారు. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఇప్పుడు పెట్టగానే అందరికొచ్చేసేది. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు కొంచెం కాంపిటీషన్ ఎక్కువైంది. సో మీరు చూసుకోండి గైస్. చూసుకొని లాస్ట్ టైమ్ కంపేర్ టు ఇప్పుడు ఈ ఇయర్ అయితే కొంచెం తక్కువనే ఉందన్నమాట. ఎందుకంటే 21,800 సంథింగ్ అరౌండ్ చేంజ్ అయితే జాబ్స్ అయితే పడడం జరిగింది. కాబట్టి ఈ ఇయర్ కొంచెం కట్ ఆఫ్ కూడా తక్కువనే ఉంది. అండ్ కంపేర్ టు లాస్ట్ ఇయర్, ఈ ఇయర్‌లో అయితే చాలా చాలా మందికి వచ్చే ఛాన్సెస్ ఉంది. సో అప్లై చేయడానికి ట్రై చేయండి గైస్. అండ్ అప్లై చేసుకుంటే 100% వస్తదనమాట. అండ్ ఈ ఇయర్ ఏందంటే లాస్ట్ టైమ్ మొత్తం 10/10 ఉంది. అండ్ ఈసారి అయితే కొంచెం తగ్గిందనమాట కాంపిటీషన్. సో వచ్చే ఛాన్సెస్ హై ఛాన్సెస్ అనమాట.
కాబట్టి అప్లై చేసుకుంటే రావడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ ఈ బేసిస్ మీద అయితే వీళ్ళైతే 10th మార్క్స్ బేసిస్ మీద అయితే మనల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మన ఛానల్‌లో ఎప్పటికప్పుడు నేనైతే అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో, నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ అండ్ వీడియోకి లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.